తదుపరి తులారాశి. తులారాశి వారి వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఎదురవుతాయి. చెవి, గొంతుకు సంబంధించిన రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో నూతన బాధ్యతలతోటి ఉక్కిరి బిక్కిరవుతారు. పారిశ్రామిక కళారంగాల వారికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. మహిళల కుటుంబ సభ్యులతోటి విభేదిస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. వీరు పడ్డ శ్రమ కూడా ఫలిస్తుంది. నూతన వ్యక్తులతోటి ఏర్పడే పరిచయాలు వీరికి సాధ్యమైనంత వరకు కూడా ధైర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన కూడా వృశ్చిక రాశి వారికి అధికమవుతుంది. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఈరోజు ఈ రాశి వారు విజయం సాధిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కళారంగం వారు, రాజకీయ రంగం వారు విదేశీ పర్యటనకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులను ఒక ప్రకటన ఇట్టి ఆకట్టుకుంటుంది. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాల్పించే రంగు గులాబీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శ్రీ దత్తాత్రేయ స్వామివారిని కానీ లేక రాఘవేంద్ర స్వామివారిని కానీ పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి సన్నిధితో ఏవైతే వివాదాలు ఏర్పడ్డాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. రాబడి కూడా ఈ రాశి వారికి కొంత మెరుగ్గా ఉంటుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా ఎదుర్కొంటారు. ప్రత్యర్థులను కూడా తమ దారికి తెచ్చుకుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టు పనులు చేపడతారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ, పారిశ్రామిక రంగం వారు సంతోషకరమైన వార్తలు వింటారు. విద్యార్థులకు కూడా సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ముఖ్యమైన పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో వాటిలో చికాకులు, ఆటంకాలు ఈరోజు వీరికి అధికంగా ఎదురవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. స్నేహితులతోటి కూడా వీరికి మాట పట్టింపులు ఏర్పడవచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా మకర రాశి వారికి కొంతవరకు అసంతృప్తి కలిగిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు ఈరోజు వీరిని బాగా ఇబ్బందికి గురి చేస్తాయి. వ్యాపార వర్గాల వారికి పెట్టుబడుల్లో తగిన లాభాలు చేతికి అందక కొంతవరకు ఇబ్బంది పడతారు. ఉద్యోగ వర్గాల వారికి బదిలీలకు సంబంధించిన సమాచారం అందవచ్చు. రాజకీయ, కళారంగాల వారికి కూడా మానసిక అశాంతి అధికమవుతుంది. విద్యార్థులు కూడా కొంత శ్రమ పడాల్సిన సమయం. మహిళలకు మనోధైర్యం సన్నగిల్లుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు అకస్మాత్తుగా రుణాలు చేసిన పరిస్థితులు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులు కూడా ఈరోజు వీరికి ఎదురవుతాయి. కావున డబ్బు విషయంలో ముందు జాగ్రత్త వహించడం కుంభరాశి వారికి చాలా మంచిది. ఇంటా బయట కూడా ఒత్తిడులు అధికమవుతాయి. సన్నిధులతోటి కూడా విభేదాలు అధికమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మాత్రం ఈ రాశి వారు ఆసక్తి చూపుతారు. చిన్నాటి స్నేహితులు కలుసుకుని కష్ట సుఖాలు కూడా విచారిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో వాటిని వారు వాయిదా వేసుకుంటారు. కాంట్రాక్ట్ రంగం వారు నూతన కాంట్రాక్టుల కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మనశ్శాంతి కూడా ఈరోజు ఈ రాశి వారికి లోపిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని బదిలీలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి శ్రమ అధికమవుతుంది. విద్యార్థులకు కూడా అవకాశాలు సంతృప్తినియవు. మహిళలకు అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శ్రీ దత్తాత్రేయ స్వామివారిని మరియు సాయిబాబా వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా సానుకూలమవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మీన రాశి వారికి మెరుగుపడుతుంది. సన్నిధుల సాయంతో ముందడుగు వేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కొంటారు. ఆస్తి వివాదాల నుంచి కూడా బయటపడతారు. బంధువర్గం వారితో తగాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. చర స్థిరాస్తులు కొనుగోలుకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగ సూచనలు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ఉన్నత స్థాయి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు కూడా శుభవార్తలు అందుకుంటారు. పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులకు కూడా నూతన అవకాశాలు లభిస్తాయి. మహిళలు కుటుంబ సభ్యుల సూచనలతోటి అడుగు ముందుకు వేస్తారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి.